హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ నెల పెన్షన్ల మీద 2 శుభవార్తలనైతే ప్రకటించింది ప్రభుత్వము. దసరా పండుగ కానుకగా అయితే కొత్త పింఛన్లనైతే విడుదల చేయబోతుందనమాట. సో, ఈ యొక్క కొత్త పింఛన్లనేటివి ఏ కేటగిరీకి సంబంధించిన పింఛన్లను విడుదల చేయబోతున్నారనేది ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఈ అక్టోబర్ నెల పెన్షన్ల మీద కొన్ని కీలకమైన అప్డేట్స్ ఉన్నాయన్నమాట. పంపిణీ విషయంలో కూడా మార్పులనేటివి ఉన్నాయన్నమాట. అలానే ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కలగలుపుకొని ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఇక టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే దసరా పండుగ కానుకగా కొత్త పింఛన్లను ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. సో, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ విడుదల చేసినటువంటి పెన్షన్‌లలో 50 సంవత్సరాల పెన్షన్స్ అనేటివి లేవండి. సో, చాలామంది కూడా యూట్యూబ్‌లో అయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్స్ అనేటివి కొత్తగా ఈ యొక్క దసరా కానుకగా అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. సో, ఇదైతే వాస్తవం కాదు. సో, మనకు జెన్యూన్‌గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను. ఒక చిన్న పీడీఎఫ్ కూడా నేను ఇక్కడ రెడీ చేశానండి. సో, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారైతే మనకు సెర్ఫ్ శాఖ మంత్రి అనమాట ఈయన. సో, ఈయన ప్రకటించారండి ఇన్ఫర్మేషన్‌ని. ఒకసారి చూద్దాము ఏ విధంగా వివరాలు అనేటివి ఉన్నాయనేది. సో, కొత్తగా 10,578 స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఈ అక్టోబర్ నెలలో అయితే ఇవ్వబోతున్నారనమాట. సో, ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్‌లను మాత్రమే ప్రభుత్వం అనేది దసరా కానుకగా అయితే అక్టోబర్ నెలలో అయితే ఇవ్వబోతుందనమాట. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద సో, అక్టోబర్ 1వ తేదీన 63,50,765 లబ్ధిదారులకైతే పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వము 2,745 కోట్లయితే విడుదల చేసిందనమాట. సో, అయితే ఇక్కడ ముఖ్యంగా కొత్తగా మంజూరైనటువంటి 10,578 స్పోర్ట్స్ పెన్షన్‌లను అక్టోబర్ 1వ తేదీనైతే పంపిణీ చేయడానికి సెపరేట్‌గా 4,23,00,000 అయితే విడుదల చేసిందనమాట. సో, బుధవారం జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం దత్తి గ్రామంలో ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి అయితే చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా విజయనగరం జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజపతి నగరం నియోజకవర్గంలో పేదల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అయితే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మీరు క్లియర్‌గా గమనించినట్లయితే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన కొత్తవి మాత్రమే అక్టోబర్ నెలలో అయితే విడుదల కాబోతున్నాయి. 50 సంవత్సరాల పెన్షన్‌కి సంబంధించినటివి మాత్రము కాదు. అలానే ఈ 50 సంవత్సరాల పెన్షన్స్ అనేటివి కొత్తగా దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి మనకు వచ్చే సంవత్సరమే జరగవచ్చు. దీనికి గల రీజన్ ఏంటంటే ప్రెజెంటు దివ్యాంగులు మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి వెరిఫికేషన్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయన్నమాట. చాలామంది కూడా వెరిఫికేషన్‌లో భాగంగా వారి యొక్క పెన్షన్ రకం అనేది కోల్పోవడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ కూడా కోల్పోవడం జరిగింది. ఇటువంటి వాళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకుని ఉన్నారు. అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో, పెన్షన్ వెరిఫికేషన్‌లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు, పెన్షన్ రకము మార్పు అయినటువంటి వాళ్ళకి సంబంధించి నోటీసులనేటివి తీసుకోవడం జరిగిందనమాట. వారందరూ కూడా అప్పీల్ చేసుకొని ఉన్నారు. సో, అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించిన అప్డేట్ ఏ విధంగా ఉందంటే, వీరికి సంబంధించి మళ్ళీ రీఅసెస్‌మెంట్ కొరకు అంటే మళ్ళీ వెరిఫికేషన్ కొరకైతే ఒక నోటీస్ అనేది వస్తుంది. అలానే ఈ అక్టోబర్ నెలలో మీరు సెప్టెంబర్ నెలలో ఏ పెన్షన్ అయితే తీసుకున్నారో ఆ పెన్షనే మీకు రావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా అయితే నేను మీకు తెలియజేస్తున్నాను. సో, అక్టోబర్ నెలలో ఈ యొక్క అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా మీరు సెప్టెంబర్ నెలలో ఏ పెన్షన్ అయితే కోల్పోయారో ఆ పెన్షన్ మీకు రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ నెల పంపిణీ తేదీల్లో పెన్షన్ల పంపిణీ తేదీల్లో కూడా మార్పులనేటివి ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకు అక్టోబర్ 2వ తేదీన సెలవు దినం అయితే ఉందన్నమాట. ఈ సెలవు దినం రోజున యాక్చువల్‌గా గ్రామ వార్డు సచివాలయం అధికారులు పెన్షన్ల పంపిణీ అయితే చేయరు. సో, కాబట్టి దీనికి సంబంధించి ఏ తేదీల్లో పంపిణీ చేస్తారనే దాని మీద కూడా సమాచారం ఉంది. ఒకసారి చూసుకోవచ్చనమాట. ఈ నెల 30వ తేదీనైతే అంటే మనకు ఈ రోజునైతే ఈ యొక్క దుర్గాష్టమి సందర్భంగా అయితే సెలవు ఉందన్నమాట. సో, ఒకరోజు ముందుగా అంటే మనకు నిన్నటి రోజునే మనకు పెన్షన్ పంపిణీ అనేది అంటే అమౌంట్ అనేది విత్‌డ్రా అయితే చేసుకోవడం జరిగింది సచివాలయం అధికారులు. రేపటి రోజున 1వ తేదీనైతే ఉదయం 7 గంటలకైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా 2వ తేదీన గాంధీ జయంతి సెలవైతే ఉందండి. ఈ 2వ తేదీన అయితే పంపిణీ చేయరు. 3వ తేదీన పంపిణీ చేస్తారు. సో, కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. 1వ తేదీన, 3వ తేదీన మాత్రమే పింఛన్ల పంపిణీ కార్యక్రమాలనేటివి జరగబోతున్నాయి. సో, ఈ విధంగా ఈ అక్టోబర్ నెలలో సంబంధించినటువంటి పెన్షన్‌లకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాలైతే వచ్చాయన్నమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ గనుక ఉండినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇక్కడ కేవలం స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్‌లనేటివి 10,578 పెన్షన్‌లనేటివి మాత్రమే ప్రభుత్వం అనేది కొత్తగా అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే అందించారు. వీరికి సంబంధించి మంజూరు పత్రాలు కూడా ఉంటాయండి. మంజూరు పత్రాలు అందించి
సో వీరికి పెన్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట. ఇకపోతే సో కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న వితంతువుల పెన్షన్ల గురించి అయితే అడుగుతున్నారండి. సో వితంతువుల పెన్షన్‌లకు సంబంధించి గానివ్వండి, ఈ 50 సంవత్సరాల వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి గానివ్వండి, అలానే కొత్తగా వికలాంగులు మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి మాత్రం గానివ్వండి, సో ఎలాంటి అప్డేట్స్ అయితే లేవన్నమాట. కొత్తగా దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి. చాలామంది కూడా ఒక పెన్షన్ వీడియో చేసిన వెంటనే కూడా దాని కింద కామెంట్స్ ఇవే ఉన్నాయన్నమాట. 50 సంవత్సరాల పెన్షన్ ఎప్పుడు? సో మా దగ్గర కొత్త సదరం సర్టిఫికేట్ ఉంది. మేము పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాము. ఇలా కొన్ని డౌట్స్ అనేటివి అడుగుతున్నారన్నమాట కామెంట్ సెక్షన్‌లో. సో వారందరికీ నేను చెప్పేది ఒకటేనండి. సో ఎలాంటి అప్డేట్స్ లేవన్నమాట కొత్తగా పెన్షన్‌లకు సంబంధించి. కేవలం స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్‌లు మాత్రమే ప్రతి నెల కూడా దరఖాస్తులనేటివి తీసుకుంటారు. సో దీనికి సంబంధించి కేవలం వారం రోజులు మాత్రమే ఈ యొక్క లాగిన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఆ టైంలోనే వాళ్ళు అప్లై చేసుకుంటేనే వారికి నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది వస్తుంది. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్టు సో ఇక ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క పెన్షన్ కేటగిరీ కూడా ఇక్కడ చేంజ్ అయిందని చెప్పి ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌ల గురించి అయితే అడుగుతున్నారనమాట. అంటే ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌లు అనేటివి సో మనకు దరఖాస్తు చేసుకునే దానికి సంబంధించి అవకాశం ఉందా అని అడుగుతున్నారనమాట. అంటే సదరం స్లాట్స్ గురించి అయితే అడుగుతున్నారు. అక్టోబర్ నెలలో సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. సో మీరు స్లాట్స్ అనేటివి ఓపెన్ అయిన వెంటనే కూడా సో బుక్ అయితే చేసుకోవచ్చనమాట. గ్రామ వార్డు సచివాలయం ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్స్ అనేటివి బుక్ చేసుకోవచ్చు. అయితే ఎందుకు అక్టోబర్ నెలలో ఓపెన్ అవుతాయంటే, ఇప్పటివరకు గడిచిన 3 నెలలకి సంబంధించినటువంటి స్లాట్స్ అనేటివి బుక్ అయ్యి ఉన్నాయన్నమాట. అక్టోబర్ నెలకు సంబంధించి స్లాట్స్ అనేటివి బుక్ కాలేదు కాబట్టి, అక్టోబర్ నెలలోనే స్లాట్స్ అనేటివి ఓపెన్ చేస్తారు. సదరం సర్టిఫికేట్‌ల కొరకు ఎవరైతే దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నారో, సో వారికి సంబంధించిన అవకాశం అనేది అక్టోబర్ నెలలో వస్తుంది. తప్పకుండా తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. సో రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు. పక్కన బెల్ సింబల్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోవాలన్నమాట. సో ఇవి లేటెస్ట్‌గా ఉన్నటువంటి పెన్షన్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మీ మిత్రులకి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.